సో నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. ఈ దేవస్థానంలో అను నేను తీయాలి, ఏది వదలకూడదు, అంత బాగుంది, బ్యూటిఫుల్. మొత్తం దేవాలయం అంతా ఒక రౌండ్ వేస్తాను చూడండి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి మ్యూజియం దగ్గర నుండి శివలింగాలు లైన్గా శివలింగాలు ఉంటాయి. మొత్తం ఎల్ షేప్లో అవన్నీ శివలింగాల తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు, అక్కడ కనిపిస్తుంది పార్వతీదేవి, అక్కడ కనిపిస్తుంది కూడా పార్వతీదేవి అని. ఇక్కడ మనకి శివయ్య తర్వాత మనకి అక్కడ ఎడమ భాగంలో మనకి వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తంజావూర్ బిగ్ టెంపుల్ అండి. తంజావూర్ బిగ్ టెంపుల్ని బృహదీశ్వర అనే టెంపుల్ కూడా అంటారు. సో రాజరాజేశ్వరం టెంపుల్, దక్షిణ మీరు ఆఫ్ ది సౌత్, ఇంకా రకరకాలుగా పేర్లు అయితే పిలుస్తారు. కన్ఫ్యూజ్ అయిపోకండి. బృహదీశ్వర టెంపుల్ అయినా తంజావూర్ బిగ్ టెంపుల్ అయినా ఇదే టెంపుల్. మనకు కనిపిస్తుంది కదా, చాలా అద్భుతమైన కట్టడే అండి. మనకి టైమింగ్స్ అనేవి ఏకుజామున 6 గంటల నుండి 12:30 వరకు అయితే ఉంటుంది, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు అయితే ఉంటుంది. ఇలా ఇది ఇప్పుడు ఉన్నాను, కానీ పార్కింగ్ లాట్ దగ్గర నుండి కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది దేవాలయం. సో ఇదిగోండి, నేను పార్కింగ్ లాట్ బయట నుండి లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ అనేది మనకి గణపతి నగర్ దగ్గర అయితే ఉందండి. ఇది మనకి టైమింగ్స్ అనేవి ఏకుజామున 6 నుండి మనకి ఈవినింగ్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. మనకి మధ్యలో 12:30కి గ్యాప్. బ్యూటిఫుల్. సో ఇదంతా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అండి. మనకి సౌత్ ఇండియాలోనే ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ తంజావూర్ బిగ్ టెంపుల్. సో బృహదీశ్వర అంటే ఇంకెవరో కాదండి, మన శివయ్య అని. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఎంట్రన్స్లో మనకి మురుగన్ ఇక్కడ ఉన్నారు, ఇంకా ఇక్కడ మనకి వినాయకుడు అండి. సో క్లాక్ రూమ్స్ అనేవి లోపల మనం పెట్టుకోవాలి. అదే క్లాక్ రూమ్లో మనం చెప్పులు కానీ ఇవి కానీ చూడండి, అద్భుతం. సో సౌత్ ఇండియాలో ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ మళ్ళీ శివయ్య టెంపులేనే. చూడండి కట్టడి, ఇదంతా చోళల ఆర్కిటెక్చర్ అండి. సో ఇక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి బృహదీశ్వర టెంపుల్ అయినా తంజావూర్ బిగ్ టెంపుల్ అయినా ఒకటేనే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇదిగోండి బృహదీశ్వర టెంపుల్ తంజావూర్ మ్యాప్ ఇది. సో ఇది ఈ టెంపుల్ అనేది మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి అయితే ఈ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇదంతా మనకి ఎంట్రన్స్ అవుటర్ ఏరియా. సో ఇక్కడైతే మనం ఏంటిది ఇదిగోండి పూజా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, మలకలు, నూనె, ఇవన్నీ చూసుకొని ఎంట్రన్స్ అద్భుతం. ఏమైనా ఉందండి మనకి బేలూరులో చర్ణకేశవ హోయిలేశ్వర టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో, ఈ తంజావూర్ బిగ్ టెంపుల్ కూడా అంతే అద్భుతంగా ఉంది. సో అక్కడ క్లాక్ రూమ్కి వెళ్ళి నా చెప్పులు విడిచిపెట్టి దేవాలయం ప్రాంగణం అంతా మీకు ఈరోజు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అని. ఇదిగో పార్కింగ్ దగ్గర మనకి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ చెప్పులు పెట్టేసి లోపల టెంపుల్కి అయితే వెళ్దాం. సో చెప్పులు అయితే ఉంచేసి దేవాలయానికి సమీపం వైపు అయితే వెళ్తున్నాను. సో ఇలా మనం కొంతవరకైనా దేవాలయాన్ని చూపిస్తే మనలాంటి యూట్యూబర్లకి కొంచెం ఈజీ అవుతుంది. కనీసం బయట వాళ్ళు చూసి దేవాలయాలకి సందర్శించడానికి వస్తారు. సో కొన్ని దేవాలయాలు పూర్తిగా స్టార్టింగే, కొన్ని అంటే మరి తప్పదు. మనం మీనాక్షి దేవి టెంపుల్, అరసవెల్లి టెంపుల్, కొన్ని దేవాలయాలు అయితే మీరు స్టార్టింగే ఆఫ్ చేస్తారు. ఫోన్ అనేది నాట్ అలౌడ్. డ్రెస్ కోడ్ దిగండి. డివోటీస్ విజిటింగ్ ద టెంపుల్స్ రిక్వెస్ట్ టు అడాప్ట్ ద ఫాలోయింగ్ ధోతీస్. జెంట్స్ ధోతీస్, ప్యాంట్స్ అండ్ షర్ట్. లేడీస్ ఇవి వేర్ చేసుకోవాలి. కల్చరల్ మన సాంప్రదాయాలు కదా. సో చూడండి
మనకు కనిపిస్తుంది కదా గోపురం, అక్కడ విమాన టవర్ ఉంది. ఆ టవర్ పైన ఒక షైన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ టవర్ కనిపిస్తుంది కదా, అది వన్ ఆఫ్ ది టాలెస్ట్ షైన్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా అండి. చూడండి గోపురం అద్భుతం, చాలా అందమైన టెంపుల్ అండి ఇది. సో అందమైన పౌరాలు, చిలకపెట్లు, ఇదిగోండి దేవాలయం సమీపం మొత్తం మీకైతే చూపిస్తాను. ఇక్కడ పెద్ద శివలింగాలు అయితే ఉన్నాయి. ఇంక ప్రస్తుతానికైతే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. కొంచెమే మనకు అలౌ చేస్తే బాగుంటుందండి. ఇక్కడ లేదు శివలింగం, ఇదిగోండి. అబ్బా శివయ్య వచ్చాడండి. ఇదిగోండి శివలింగాలు, మహా శివలింగం చూడండి అద్భుతం. గంటలు ప్రే చేపిస్తున్నారు శివలింగానికి. చాలా పెద్ద లింగం అండి, బ్యూటిఫుల్. ఇదంతా భోజనాల తయారీ సభ. ఇక్కడ నుండి మనం దేవాలయంకి వెళ్దాం. సో నేను ఎంతవరకు చూపించగలను మీకు అంతవరకు తనివి తీరా చుట్టుపక్కల ప్రాంగణం తంజావూరు ఇండియాస్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. ఎంత అద్భుతంగా ఉందండి. అబ్బాబ్బాబ్బా చక్కగా దేవాలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది. నేనైతే దేవాలయం చుట్టూ ప్రాంగణం అంతా చూపిస్తాను. ఇది బావి అనుకున్నాం కానీ బావి కాదండి. వరాహి ష్రైన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, నంది మండప. సో ఇదంతా మండపం. ఇక్కడ టెంపుల్స్ ఇంకా లేవు కానీ ఇదంతా మండపం. ఇది ఇక్కడ ఆంజనేయుడు ఉన్నాడు. సో ఇదిగోండి నంది మండపం ఎక్కడుందా అని చూస్తున్నాను. ఇదే నేను నంది మండపం. చాలా పెద్దనండి. మన కోయిలేశ్వరాలో టెంపుల్ దగ్గర ఎంత పెద్ద నంది ఉందో అంతకన్నా 2 ఇంతలు పెద్ద నంది ఇది. సో అక్కడ ఒక నంది ఉంది. నంది ఇక్కడ కనిపిస్తుంది ఎదురుగా. అంత పెద్ద నంది కనిపిస్తుంది అంటే దీని ఎదురుగానే మనకి శివయ్య అయితే ఉంటాడండి. ఎందుకంటే శివయ్యకి రక్షణగా నంది ముందు ఉంటుంది, దాని తర్వాత శివయ్య ఉంటాడు. సో హోయిలేశ్వర టెంపుల్ చూశాను కదా, అంతకు మించి 2-3 ఇంతలు పై ఎక్కువ అయితే ఈ నంది అయితే ఉంది. ఇలాంటి దేవాలయాలకి నేను వస్తాను, ఇలా చూస్తానని నేను కళ్ళ కూడా ఊహించలేదు. దేవుడు తనంతట తానే రప్పించుకుంటాడండి భక్తుల్ని. అద్భుతం. సో నంది ముందు గరుడి స్తంభం, గరుడికి స్తంభం ఎదురుగా మనకి శివయ్య అయితే ఉంటాడు. నేనైతే శివయ్య దగ్గరికి అయితే వెళ్తానండి. ఇదిగోండి ఇది దేవస్థానానికి ఎంట్రన్స్. ఫస్ట్ నేను దేవుడిని దర్శించుకొని దాని తర్వాత మిగతా భాగం అనేది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, బయటకు వచ్చి చూపిస్తాను. స్టార్టింగ్ మనకి అద్భుతమైన వినాయకుడు. మాటలు ఏమి మీకు వినిపించవు, ఎందుకంటే దేవుడికి ప్రే చేపి అద్భుతంగా జరుగుతున్నాయి. సరే ఇక్కడ కొంచెం దేవుడిని అయితే చూసుకోండి.
గట్టిగా గజపతికి శివయ్యకి అయితే గట్టిగా కొడుతున్నారు. శివలింగాన్ని అయితే నేను చూశానండి, మతి చెలించిపోయింది. చాలా పెద్ద శివలింగం. మనకి త్రినేత్రుడికి 3 కళ్ళు ఉంటాయి కదా, 2 కళ్ళు, 3వ కన్ను కూడా అక్కడ అయితే చక్కగా వెండితో అయితే తయారైంది. చాలా పెద్ద శివలింగం అది. అందరు దగ్గరికి వెళ్ళి చక్కగా వీడియోలు అయితే తీసుకుంటున్నారు, కానీ నేనైతే తీబుద్ధి తెలియదు నాకు. తంజావూరులో ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్. సో నేనైతే బయట ప్రాంతం మొత్తమే తిరిగిస్తున్నాను. మీరు చక్కగా మీ అంతటి మీరు దేవుడిని అలా చూపించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అంత పెద్ద శివలింగం అండి. చాలా ఎత్తుంది శివలింగం. మనకి వెండితో అయితే 2 కళ్ళు, 3వ కన్ను కూడా వెండితో తయారైంది. చాలా అద్భుతమైన, నాకైతే కళ్ళు బేర్లు కంబే, అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు చక్కగా నేను బయట ప్రాంతం అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఈ బృహదేశ్వర దేవాలయంకి అయితే మీరు వచ్చి శివయ్యని బ్లెస్సింగ్స్ తీసుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సో నేను బయట ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. సో ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత చాలామంది దగ్గర నుండి తీస్తున్నారు కానీ వీడియోస్, నేనైతే కావాలని తీయలేదండి. సో ఎందుకంటే తంజావూరులో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనేది ఇదే కదా. సో చక్కగా మీరైతే వచ్చి ఆ దేవుడిని అయితే దర్శించుకోండి. ఇదిగోండి చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి శివలింగం, అద్భుతం. ఇక్కడ ఒక చిన్న దేవాలయం అయితే ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. సో చోళ్ళకి చెందిన రాజరాజ అనే చోళ డైనస్టీకి చెందిన ఎంపైర్ ఈ తంజావూరు బిగ్ టెంపుల్ అయితే కట్టించడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్ అండి. మనకి 1003వ సంవత్సరం నుండి 1010వ సంవత్సరంలో ఇది కంప్లీట్ అయితే ఫినిష్ చేశారు మొత్తం ఈ కట్టడం అంతా. సో రాజరాజ మండి మండపం కూడా మనం నెక్స్ట్ అయితే వెళ్దాం. సో అది మామూలు చోళ రాజు కాదండి, అతను చాలా పవర్ఫుల్ ఎంపైర్కి, అడ్మినిస్ట్రేషన్కి, చోళ డైనాసిటీని మరో లెవెల్కి తీసుకెళ్ళిన వ్యక్తి. సో అతని మ్యూజియం కూడా మనం నెక్స్ట్ అయితే వెళ్దాం. సో ఇది చిన్నది ఉంది కదా, అది మనకి వారాహి అమ్మన్ అండి. వారాహి అమ్మన్ అంటే ఇంకెవరో కాదు, వినాయకుడేనే. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి చోళ్ళు బ్యాటిల్స్కి వెళ్ళేటప్పుడు, వార్స్కి వెళ్ళేటప్పుడు అతన్ని ప్రే చేయించి అతని బ్లెస్సింగ్స్ తీసుకొని యుద్ధాలకి వెళ్ళడం అయితే జరిగేది. సో ఇదంతా చోళ్ళకి సంబంధించిన కట్టడలేనండి. రాజరాజ అన్నది చాలా పవర్ఫుల్ వ్యక్తి. మీకు ఎంత పవర్ఫుల్, అతను ఏం చేశారన్నది అతను మణి మండపంకి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. అమేజింగ్. సో గుడి ప్రాంతం అంతా చక్కగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి. శివ ఇది అంత పెద్ద లింగం కదా, మరి భక్తులు ఉండలేక మరి అంత లింగాన్ని చూసేసరికి, నేను ఇప్పటివరకు వెళ్ళిన శివ టెంపుల్స్లో ది మోస్ట్ బిగ్గెస్ట్ లింగం అంటే ఇదేనండి. ఏంటి కిందలోకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఏంటి అర్థం కావట్లేదు. మొత్తం ఇదిగోనండి, వాళ్ళందరూ దేవాలయం చూస్తున్నారు కానీ నేను ఇందులోకి వచ్చేసాను. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇక్కడ తెలియజేశారు. చోళ పెయింటింగ్స్, దక్షిణమూర్తి, దక్షిణం మీరా అని కూడా అంటారు, మీరా ఆఫ్ ది సౌత్ అని కూడా అంటారండి ఈ దేవాలయాన్ని. ఇదంతా చోళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇదిగోండి బ్యూటిఫుల్. మొత్తం అందరు టెంపుల్ దగ్గరికి వెళ్ళారు కానీ నేను ఇది చూశారు కదా మీరు, ఎందులో వెళ్ళి వచ్చారు ఇందులోకి. సో ఇలా రావడం వల్ల నాకు ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. నేను ఇంటికి వెళ్ళి చక్కగా చదువుతాను. ఇలా ముందుగా తీసి పెట్టేసుకుంటే ఒక మొత్తం అందుకో చోళ్ళు ఆర్కిటెక్చర్స్, పెయింటింగ్స్, చోళ్ళు రాజులు, శివ తిరుపురనాక
రావాలండి. మీరు ఖచ్చితంగా శివభక్తులు అయితే తంజావూరు వచ్చి చక్కగా ఈ మన శివయ్యని అయితే దర్శించుకోవాలి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందని మాటల్లో చెప్పలేను. నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఇవన్నీ తీస్తున్నాను. కానీ అలా ఒక 2 క్షణాలు అయితే నేను ఆగిపోయానండి. అలాగా అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి మనకి చోళ్ళు సంబంధించిన స్కల్ప్చర్స్ ఇవన్నీ. ఇదిగోండి 108 కర్ణాస్ అనేవి ఇక్కడ చక్కగా ఇప్పుడు నేను చూపించాను కదా, ఇవన్నీ కర్ణాస్. నుపురాం, బ్రహ్మరకం, చిన్నం, ఋషికం, ఇవన్నీ కూడా రకరకాలవన్నీ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మొత్తానికి అయితే నేను గ్యాదర్ చేయగలిసానండి. ద స్టోరీ ఆఫ్ సుందరార్. సో ఇవన్నీ కూడా మనకి ననాయికాస్ పెయింటింగ్స్ చూడండి. ఇవన్నీ కూడా అద్భుతం. ఇవన్నీ రీస్టోర్ చేశారు కాబట్టి చాలా ఏళ్ళనాటి కాలం చెందిన ఒక దాదాపు 1000 శతాబ్దంలో పెయింటింగ్స్ ఇంతవరకు ఉంచడం అనేది మామూలు విషయం కాదు. మీకు 1930s, 50s, 2005లో మనకి తంజావూరు అనేది ఇదిగోండి ఇక్కడ ఈ నీట్గా టెంపుల్ నిర్మాణం చూసారా ఎంత బ్యూటిఫుల్గా మేము క్యాప్చర్ చేయగలిసానో. 1930sలో అది అండి, 1930s, 1950s, దాని తర్వాత 2005లో ఇలాగైతే మారింది. అప్పుడు 1930sలో అలా కట్టడైతే ఉండేది. 1950s, 2005, అదిగో 1915, 2005లో. దీన్ని న్యూ రెనోవేషన్స్ అనేవి మనకి 2004లో రెనోవేషన్ చేశారు. కానీ ఇక్కడ 2005 అని ఇచ్చారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయింది 2005 అండి. మనకి కంప్లీట్ రెనోవేషన్స్ అనేవి 2004లో స్టార్ట్ అయ్యేవి. సో 1003 నుండి 1010 సెంచరీ అయితే ఇది కట్టించడం అయితే జరిగింది. చూడండి ఎంత అద్భుతమైన కట్టడి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా ఈ దేవస్థానం అనేది లిస్టులోకి అయితే చేరుకుంది. సిన్స్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళా టెంపుల్స్. ఎందుకంటే చోళ్ళు బతికిన ఏరియాస్ ఇదంతా. దేవాలయం, అద్భుతమైన దేవాలయం కూడా మనకు రాజరాజ అనే చోళుకు సంబంధించిన రాజు అయితే ఇది కట్టించడం జరిగింది. సో ఇక్కడ ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉందని ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ దేవస్థానం లోపలికి వెళ్తున్నారు కానీ ఎవరు ఈ మ్యూజియం దగ్గర రావట్లేదు. సో బ్యూటిఫుల్. ఈ ఫారినర్స్ చూడండి చక్కగా అయితే వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. మరి తమిళ సాంప్రదాయాలు కదా ఇవన్నీ. తమిళలో అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటారండి మొత్తం. అంటే తమిళనాడులో ఇదిగోండి రియల్ తమిళనాడు ట్రెడిషన్స్ ఇవన్నీ. సో మనకి సినిమాలోకి చూపించే తమిళనాడు వాళ్ళు కొంచెం మేకప్ సినిమాకి వేయాలి కాబట్టి వేస్తారు. కానీ రియల్ తమిళనాడు వాళ్ళే ఇంకా అందంగా ఉంటారండి. నేను ఏదో అనుకున్నాను కానీ అసలు ఇన్ని రోజులు తమిళనాడులో ఇంత చక్కగా ఎక్స్ప్లోర్ అవుతానంటే వాళ్ళ హృదయాలు నేను గెలుచుకున్నాను. నాకైతే తమిళ్ తెలియదు అని అంటున్నాను కానీ వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే నేను నా మాటలు చూస్తే వాళ్ళు తమిళ నా మాటలు ఇవన్నీ చూస్తే నీకు తమిళ్ తెలుసు అన్నారు కానీ నాకు తెలియదండి, నాకు తమిళ్ తెలియదండి. మరి అది ఎలాగ తెలుసు అంటే కొంచెం నేర్చుకున్నాను. సో ఇక్కడ ఒక నంది ఉంది. సో ఈ దేవాలయం కాసేపు అయితే ఉండాలనిపిస్తుంది కానీ ఇదే నాకు ఇంకా ఫస్ట్ చూస్తున్నాను. ఇది ఇంక మళ్ళీ మిగతా కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తాను. చాలా బ్యూటిఫుల్ అండి. చూడండి నా సెల్లో ఎంత అద్భుతంగా వస్తుందంటే
ఇంకా డిఎస్ఎల్ఆర్లో అయితే మరి చెప్పుకోని అవసరం లేదు. బయట అయితే ఫోటోగ్రఫీ అలౌడ్ అండి, ఒక్క విగ్రహంకే అలౌ చేయట్లేదు, కానీ వీళ్ళందరూ తీసుకుంటున్నారు వీడియోస్ చక్కగా. ఇది ఇక్కడ కూడా వినాయకుడి గజ వరాహి అమ్మన చూడండి. ఇక్కడ అన్నీ కూడా శివలింగాలు ఉన్నాయి. కొంచెం 27 nakshatras. Not maybe. చూడండి మొత్తం దేవాలయం చుట్టూ మనకి కొంచెమైనా ఈ భాగ్యం అయితే కలిగిందండి నాకు. అద్భుతం శివలింగాలు. మొత్తం శివలింగాలు ఓహో చూడండి. మొత్తం తంజావూరులో ఈ దేవస్థానంలో మామూలు అద్భుతం కాదు, ఇంక్రెడిబుల్ అండి. పెయింటింగ్స్ అనేవి ఇంక్రెడిబుల్. అంతా చోళ్ళు రాజులకి ఆ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన పెయింటింగ్స్ అని ఇవన్నీ చూడండి. మినిమం మీకు ఇంకా నేను చూపిస్తున్నాను కానీ అద్భుతం. ఇక్కడ నంది ఉంటే మళ్ళీ శివలింగం ఉంటుంది. ఇది శివలింగం. ఇది మీకు మినిమం 1.5 hours పడుతుందండి, ఎందుకంటే దేవుడి దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. కానీ గుడి ప్రాంతం, ఈ శివలింగాలు, మొత్తం చుట్టుపక్కల దేవస్థానాలు అన్నీ చూడాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. చూడండి చోళ్ళు పెయింటింగ్స్ ఇవన్నీ అద్భుతం. తంజావూరు వాళ్ళకి మెచ్చుకోవాలి. కనీసం డివోటీస్కి ఈ మాత్రం వరకైనా చూసి చక్కగా శివలింగం చూడండి. ఈ ఇందు నుండి వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి. అద్భుతం. మొత్తం నేనైతే ఏది వదలనండి, గంట లేట్ అయినా మొత్తం తనివి తీరా మీకు అంతా దేవాలయం ప్రాంగణం అంతా చూపిస్తాను. ఇంకా ఇది నైట్ టైం వస్తే, ఇదిగో లైటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి నైట్ టైం వస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. సారీ, ఈరోజు నా జీవితం ధన్యం అయ్యింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. పరమశివుడు భక్తుడు అని చెప్పేసి దేవుడు మరీ నాకు ఎంత భాగ్యం కలిగిస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బాబ్బా, ఓం నమః శివాయ్. చూడండి, ఇంకా నేను అక్కడ నుండి మీకు దేవాలయం అంతా ఇలాగా చూపిస్తున్నాను. ఇది ఒకే లింగాన్ని ఎన్నిసార్లు చూపించేస్తాడు అడుగుకండి. ఇన్ని శివలింగాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ వరకు ఉందండి. ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నేనైతే మొత్తం మీకైతే చూపిస్తాను డీటెయిల్గా. చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే అన్ని శివలింగాలు ఉన్నాయి. మొత్తం శివలింగాలే. అద్భుతం అండి. చోళ్ళు పెయింటింగ్స్, ఒక్కొక్క పెయింటింగ్ ఒక చరిత్ర ఉంటుంది. నేను ఇటువంటి పెయింటింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇదేంటి ఇదంతా సుమారు 2 గంటలు మినిమం మీరు స్పెండ్ చేస్తేనే ఇదంతా కవర్ చేయగలరు. సో దేవుడి దగ్గరికి మీరు అదిగో అక్కడ ఉంది కదా, అక్కడ నుండి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ లోపల వెళ్ళేది బయటకు వస్తారండి. చూడండి బాబా. సో మొత్తం ఇది 66 meters ఎలివేషన్ అండి, 217 feet × 2. అద్భుతం. మండపము ఎంత బాగుందండి, అసలు మాటల్లో లేవు. ఆ కట్టడి, చోళ్ళు కట్టడి ఇదంతా. సో ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి ఇక్కడ శివాయిజం 12th century నాటి కట్టడి అండి ఇదంతా. సో ఇదంతా 12th century నాటి కట్టడి. సో మనకి ఇక్కడ శివాయిజం, వైష్ణవిజం, శక్తిజం ఫాలో అవుతారు. ఎక్కువగా శివాయిజం ఫాలో అవుతారు.
ఎందుకంటే మొత్తం చోళ్ళు అందరూ శివభక్తులు, మహాభక్తురాలు. సో మరి చోళ్ళు అంటే మాకు తెలిసిందేనే, సినిమాల్లో కూడా చూస్తుంటాం. బాబా సుమారు ఒక 500-600 వీడియోలే చూసినట్టు, లింగాలే చూసినట్టున్నాను నేను. చాలా పెద్ద లింగాలండి ఇవి. చూడండి, ఇవన్నీ కూడా మనకు శివలింగాలే. ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే అన్ని శివలింగాలు ఉన్నాయి. శివలింగం ఇది కొంచెం చాలా బ్యూటిఫుల్ అండి ఇది. మొత్తం దారంతా మనకు శివలింగాలనే. బ్యూటిఫుల్. శివభక్తులకి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టెంపుల్కి వస్తే. నేను ఇప్పటివరకు ఎన్నో శివాలయానికి వచ్చాను, ఒకటికి మించి ఒకటి ఉంటే బా. మొత్తం దేవాలయం ప్రాంగణం అంతా తిరిగానండి నేను, ఒక్క ముక్క కూడా వదలకుండా. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఎన్ని శివలింగాలు చూడండి, ఎన్ని శివలింగాలంటే అన్ని శివలింగాలు ఉన్నాయి. డెడ్ ఎండ్కి అయితే వచ్చాము. చూడండి, లైన్గా మొత్తం శివలింగాలే. చూడండి, మొత్తం కింద అంతా మీకు లింగాలు చూపించాను, పైన అంతా నంది ఉంది. శివలింగాలకి రక్షణగా నంది ఎప్పుడూ ఉంటుంది, శివకి తోడుగా. సో ఇదంతా ఇదిగోండి అద్భుతం. అది నంది మండపం, అది ఇదంతా ఎంట్రన్స్ ఇది. సో నేను ఇంకేదైనా భాగం విడిచిపెట్టానా ఏమని చూస్తున్నాను. సో ఇక్కడ ఒక దేవాలయం ఉంది. సో ఇక్కడ మనకి ఇదేనే నటరాజ స్వామి. ఈ దేవుడు మనకి ఇక్కడ ఉంది. మనకి లెఫ్ట్ లెగ్ పైకెత్తి రైట్ లెగ్ కింద భూమి మీద పెట్టి నాట్యం చేస్తున్నారు కదా. మనకి చిదంబరంలో ఏంటంటే లెఫ్ట్ లెగ్ కింద పెట్టి రైట్ లెగ్తో నాట్యం చేస్తుంటారు. సుబ్రహ్మణ్యుడు, అయ్యప్ప స్వామి. బ్యూటిఫుల్. సో తంజావూరు దగ్గరికి వచ్చేటప్పుడు మన ఈ ఒక్క ప్లేసే మనకు 1.5 hours పడుతుంది. సో నాకు తెలిసి నేను మొత్తం అణువు కవర్ చేస్తానండి టెంపుల్. ఒక శివలింగాన్నే వదిలేసాను. మనకి మెయిన్ ఎంట్రన్స్, మనకి దేవుడిని ఆరాధిస్తున్న లింగాన్ని. ఎందుకంటే మన శివభక్తులందరూ ఇక్కడికి వచ్చి నేను బయట ప్రాంతాన్ని చూసి వాళ్ళు మెప్పు పొంది చక్కగా దేవుడిని అంతటా రాలే వాళ్ళు వచ్చి దర్శించుకుంటే ఆ భాగ్యం వేరే భాగ్యం అండి. చూడండి, ఇది నెక్స్ట్ లెవెల్ కట్టడి. చోళ్ళ మజాక అన్నట్టు ఉందండి టెంపుల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. టెంపుల్ అనేది అద్భుతం. సో నేనైతే ఇదిగో మొత్తం అంతా మీకు చూపించేసానండి. బయటికి అయితే వెళ్తాను, ఇంకేమైనా మిస్ అయితే మీకు అవి కూడా కవర్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం ఇవన్నీ కూడా వాలీస్ లాగా ఉన్నాయి. వాలీస్ అంటే అవి సింహం ఆకారంలో ఉంటాయి, కానీ మనం మూవీస్లో చూసి ఉంటాం వాలీస్ని. అప్పుడైతే నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ నేను మళ్ళీ హిస్టరీ గురించి వచ్చినప్పుడు ఈ ప్రాముఖ్యతలన్నీ నాకు తెలిసాయి.
విగ్రహాలు, అప్పుడు విగ్రహాలు అంటే నెక్స్ట్ లెవెల్ కట్టడలు ఇవన్నీ. సో దేవాలయం ఎగ్జిట్ ఇదేనండి. నేను దేవుడిని దర్శించుకొని చక్కగా కిందకైతే వచ్చేసాను. సోల్ పెయింటింగ్స్ అనేవి గోడల మీద అద్భుతం. చూడండి ఆ స్కల్ప్చర్స్ అప్పట్లో ఇది 10వ సెంచరీలో కట్టించారంటే ఇది మామూలు విషయం కాదు. మనకి యునెస్కో వాళ్ళు ఇలాంటిది పరిగణలోకి ఎందుకు తీసుకున్నారంటే ఇవే మన సంస్కృతి సాంప్రదాయాలంటే. అద్భుతం. ఒకటికి మించిన ఒక దేవాలయం ఒక్కొక్క అద్భుతంలో ఉంది. నేను అన్నీ కవర్ చేసాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళే కొద్దీ లోపల చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక దేవాలయం ఉంది. గోడల మీద చెక్కిన స్కల్ప్చర్స్ అనేవి ఒక నెక్స్ట్ లెవెల్ అండి. అద్భుతం. ఇదంతా ఒక నెక్స్ట్ లెవెల్ అని మాట్లాడలేవు, మాట్లాడుకోవాలి. సో వీళ్ళందరూ ఒక్క దేవాలయం దగ్గర తంజావూరు దగ్గర ఇట్లీ గ్యాంగ్ అనేది దిగింది. ఇదంతా ఇట్లీ. వాళ్ళు కూడా దేవుడిని సందర్శించుకోవడానికి వచ్చారు. సో నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. ఈ దేవస్థానంలో అను నేను తీయాలి, ఏది వదలకూడదు. అంత బాగుంది, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఒక దేవస్థానం. మొత్తం దారి పొడుగునా మనకి దేవస్థానాలు, శివలింగాలు అయితే ఇన్ని లింగాలు నేను ఎక్కడ చూడలేదబ్బా. మనకి వినాయకుడు, మొత్తం దేవాలయం అంతా రౌండ్ వేస్తాం చూడండి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి దగ్గర నుండి శివలింగాలు లైన్గా శివలింగాలు ఉంటాయి. మొత్తం ఎల్ షేప్లో అవన్నీ శివలింగాల తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు, అక్కడ కనిపిస్తుంది పార్వతీదేవి, అక్కడ కనిపిస్తుంది కూడా పార్వతీదేవి అని. ఇక్కడ మనకి శివయ్య తర్వాత మనకి అక్కడ ఎడగ భాగంలో మనకి వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. పెయింటింగ్స్ ఏంటి మరో లెవెల్లో ఉన్నాయండి పెయింటింగ్స్ గోడ మీద. ఎంతసేపు ఇక్కడ ఎందుకున్నానంటే అంతే అర్థం చేసుకున్నాను. అద్భుతంగా ఉంది. నా ఫోన్లో ఏముంది, చెత్త ఫోను అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయదు కానీ మన కళ్ళతో మనం చూడాలండి. మన కళ్ళకు మించిన డిఎస్ఎల్ఆర్ అనేది ఈ భూమి మీద ఎవరో కూడా ఏదీ లేదు. కానీ మనం మన సాటిస్ఫాక్షన్ కోసం ఫోన్లో తీసుకుంటాం. కానీ మీరు మీ కళ్ళతో చూసిన ది బిగ్గెస్ట్ డిఎస్ఎల్ఆర్ విచ్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ ప్లానెట్. హ్యూమన్ బీయింగే కాదు, ఎవ్రీ లివింగ్ బీయింగ్కి ది బిగ్గెస్ట్ డిఎస్ఎల్ఆర్స్ అవే. అద్భుతం. సో దేవాలయం అణువు మీకు చూపించాను. ఏ ఒక్క ముక్క కూడా వదలలేదు. లింగాలతో, నందులతో మనకి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ మీకు చూపించాను. చాలా బ్యూటిఫుల్ అండి. ఇది మనకి చోళ ఆర్కిటెక్చర్. రాజా అనే చోళకు సంబంధించి రాజ్యానికి సంబంధించిన రాజు ఇది కట్టించడం జరిగింది.
అయితే జరిగింది. సో బ్యూటిఫుల్ టెంపుల్. చక్కగా తంజావూరు వచ్చాక మొదట మీరు వెళ్ళాల్సిన టెంపుల్ ఏదైనా ఉంటే ఈ బృహదేశ్వర అనేది తంజావూరు బిగ్ టెంపుల్ అనేది రెండు కూడా ఒకటేనే. సో చక్కగా శివయ్యని దర్శించుకున్నాక మీరు రాజా అంటే ఈ టెంపుల్ని ఎవరైతే చోళ రాజు ఉన్నారు కదా, ఎవరైతే కట్టించారో ఆ ప్యాలెస్ ఒకటి ఉంది, ఆ మణిమండపం అని తను నివసించిన ప్లేస్ కూడా ఉంది, అది కూడా మనం వెళ్దాం. సో చాలా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి అందరూ దర్శించుకునే దేవాలయం అండి మనకిది. నేను ఇప్పటివరకు చూసిన శివ టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్స్ దట్ టచ్ మై హార్ట్ యాజ్ వెల్. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ టెంపుల్ అండి. నేను దాదాపు 2 hours నుండి గుడి ప్రాంతం చుట్టే తిరుగుతున్నాను. ఇదిగోండి మొత్తం తమిళనాడు మురుగన్ భక్తులు. నెక్స్ట్ లెవెల్ టెంపుల్ ఇది. గుండె చలించిపోయిందండి ఈ దేవస్థానంలో ఈ దేవుడిని చూశాక. ఎందుకంటే ఇదిగోండి తరచూ వస్తూనే ఉంటారు. 6 గంటలు 6 AM in the morning to 12:30 in the evening వరకు ఈ దేవస్థానం అనేది ఓపెనింగ్లో ఉంటుంది. మరి 12:30 తర్వాత దేవుడిని దర్శించుకోవడానికి అయితే అవ్వదు. దాని తర్వాత మీరు ఈవినింగ్ 4 to 8 PM వరకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది టెంపుల్. చూడండి ఆ విగ్రహాలు, ఆ స్కల్ప్చర్స్, అప్పుడు ఆ సెంచరీలో ఇది కట్టించడం అనేది అంటే ఇప్పటికే నమ్మశక్యంగా తెలియదు. అద్భుతం. ఆ ఆర్కిటెక్చర్ని మెచ్చుకోవాలి మురుగన్ భక్తులు. సో జనం అయితే చూడండి, నేను వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు జనం వస్తూనే ఉన్నారు. సో ఇలాంటి దేవస్థానం కానీ మా ఊర్లో కానీ ఉంటే రోజు ఈ దేవాలయంలో పడుకుని పోతాను నేను. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఒక్కసారి మీకు ఒక ఫైనల్ టర్న్ అనేది ఇస్తాను. ఇదిగోండి ఎంత గోపురం, అక్కడ నందీశ్వరుడి దగ్గర నుండి టెంపుల్. దేవాలయం లోపల క్లాక్ రూమ్ దగ్గర నా చెప్పులు విడిచిపెట్టాను, నేనైతే మర్చిపోయి వచ్చేసాను అలాగా. ఎందుకంటే మరి లీనం అయిపోయి ఉన్నాను. మరి అటువంటి అద్భుతమైన కట్టడండి ఇది, చాలా బ్యూటిఫుల్. సో ఇవేనండి మనకి తంజావూరు బిగ్ టెంపుల్, బృహదేశ్వర టెంపుల్ విశేషాలు. సో చక్కగా అందరూ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా తంజావూరులో అడుగుపెట్టిన వెంటనే మనకు సుమారు 5 kilometers దూరంలో అయితే ఈ తంజావూరు బిగ్ టెంపుల్ అయితే ఉంది, మన శివయ్య టెంపుల్. చక్కగా అందరూ దర్శించుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. నేను ఇక్కడ నుండి ఈ చోళ డైనాసిటీకి చెందిన రాజు ఈ టెంపుల్ని కట్టించిన వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.